వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చీరాల పట్టణంలోని భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ ఆదిత్య పాఠశాలలో కరస్పాండెంట్ ప్రిన్సిపల్ చుక్కా గంగాధర్ ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గోపికృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ హాజరై కార్యక్రమానికి శోభ చేకూర్చారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గోపికృష్ణ మాట్లాడుతూ చిన్న పిల్లలే భవిష్యత్ పౌరులని, తల్లిదండ్రులు వారికి మంచి విలువలు నేర్పుతూ వారి ఆలోచనలు తెలుసుకొని ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే వరకు వారికి ధైర్యం చెప్పి ఎలాంటి నిరుత్సాహం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థుల ఎదుగుదలలో కీలకమని, చదువులో వెనుకబడిన వారిని ప్రోత్సహించాలని అన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రులకు బహుమతుల పంపిణీ, ఉపాధ్యాయుల సన్మానాలు నిర్వహించారు. పేరెంట్స్ కి అందరికీ కూడా నమస్కారం. చిన్నారులకు ఆశీస్సులు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన ట్రాఫిక్ ఎస్ఐ పవన్ గారికి, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుతున్నానండి. ఈరోజు ఆదిత్య స్కూల్ తరఫున ఈ వారోత్సవ కార్యక్రమాలు చేసినటువంటి పిల్లలు, అలాగే వాళ్ళ డ్రెస్ కాంపిటీషన్ జరిగినట్టుంది. పిల్లలు చూడవచ్చుగా ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్నారు. ఓకే, చాలా బాగుంది. నేను చీరాల మండలానికి తహసీల్దార్గా పనిచేస్తున్నాను. అట్లాగే మీ పిల్లల భవిష్యత్తు దానికి సంబంధించి పేరెంట్స్ అందరూ కూడా వారి ప్రస్తుతం చిన్నపిల్లలైనా కానీ రేపటి పౌరులు కాబట్టి వారి యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి మోటివేషన్స్ ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. క్లాస్ రూమ్ విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుల మధ్య ఉండే కమ్యూనికేషన్ కన్నా పిల్లలకి పేరెంట్స్ ఇచ్చే మోటివేషనే చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంటే బై బర్త్ వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళతో తోడ్పాటు ఉండి వాళ్ళ ఫ్యూచర్ లో సెటిల్ అయ్యేంత వరకు కూడా మీరు ఉంటారు. అలాగే విద్యార్థులు ఇది పిల్లలు కాబట్టి పిల్లలు టీచర్స్ వాళ్ళ ఎలా ఉంటుందంటే రిలేషను ప్రైమరీ స్కూల్ లెవెల్లో పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అదే అలాగే పై క్లాసులకు వచ్చే కొద్ది, కాలేజీకి వెళ్ళే కొద్ది ఏంటంటే పేరెంట్స్ కి అదొక శిక్షలాగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి ఏమి అనేది తెలుసుకుంటూ వారితో వీలైనంత వరకు టైం స్పెండ్ చేస్తూ వారి గురించి మంచి చెడ్డలు ఉపాధ్యాయుల గురించి కూడా తెలుసుకుంటూ పిల్లలు ఎలా చదువుతున్నారు దేనికి అందరికీ గౌరవించండి. పిల్లలు ఇంటి దగ్గర కన్నా ఎక్కువ టైం స్కూల్లోనే గడుపుతుంటారు. మార్నింగ్ 8 9 స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు కూడా స్కూల్లోనే ఉంటారు. ఎక్కువ రాసిమెంట్ అనేది టీచర్తోనే ఉంటుంది. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు మంచి అలవాట్లు ఉన్నాయా, సన్మార్గంలో వెళ్తున్నారు లేదా ఎక్కువగా టీచర్స్కి తెలుస్తుంది అనమాట. తక్కువ అనేది ఇంట్లో ఉంటారు. 5 6 వస్తారు, ఒక 2 hours స్పెండ్ చేస్తారు, నిద్రపోతారు, మళ్ళీ మార్నింగ్ వేస్తారు, అడామి అయిపోతుంది. తక్కువ టైం పేరెంట్స్ దగ్గర తక్కువ టైం ఉంటారు. ఓకే, ఎక్కువ టీచర్స్ దగ్గర ఉంటారు. టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళేటట్టు టీచర్స్ చొరవ తీసుకుంటారని, అలాగే ప్రతి చిన్ననాడు కూడా ప్రతి సమస్య కూడా పిల్లలు పేరెంట్స్ చెప్పే చదువు పేరెంట్స్కి రావాలి. నా సమస్య మా పేరెంట్స్ చెప్పాలా, వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు అనే చదువు పిల్లలకు రావాలి. ఆ వాతావరణం తల్లిదండ్రులందరూ క్రియేట్ చేయాలి. అప్పుడే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చి మీకు చెప్తారో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. పిల్లలందరూ కూడా మంచి సన్మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే టీచర్స్ పేరెంట్స్ కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ర్యాంకుల ప్రపంచంలో ర్యాంకుల కోసం కాకుండా వాళ్ళ ఫ్యూచర్కి ఏదైతే ఉపయోగపడుతుందో దాని వైపు నడిపించాలి. తల్లిదండ్రులు కూడా అది అర్థం చేసుకుని పిల్లలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి అది కల్పిస్తారు. నన్ను అన్నిటిని ప్రోత్సహిస్తున్నటువంటి నాలో సగం నా లైఫ్ పార్ట్నర్ అని వాడతాను. ఓరే కాదండి.